అమరావతి, విశాఖ రాష్ట్రంలో ఈ రెండు ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. అంతేకాదు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే పనులను స్పీడప్ చేశారు. ఇక పాలనను పరుగులు పెట్టించే విషయంలో కలెక్టర్లకు కీలక సూచనలు చేశారు సీఎం చంద్రబాబు. 2 రోజుల పాటు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో కీలక ఆదేశాలు జారీ చేశారు. అవేంటో చూద్దాం. సీఎం చంద్రబాబును నెదర్లాండ్ నుంచి వచ్చిన విదేశీ ప్రతినిధులు కలిశారు. ఏపీలో పలు రంగాల్లో జరుగుతున్న అభివృద్ధిని వారికి వివరించారు సీఎం. అడ్వాన్స్డ్ టెక్, స్టార్టప్, అర్బన్ డెవలప్మెంట్ పై వారికి వివరించారు. ఆ తర్వాత ఫ్రాన్స్ నుంచి వచ్చిన విదేశీ ప్రతినిధులతో కూడా భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. ఏరోస్పేస్, డిఫెన్స్, క్లీన్ ఎనర్జీ, మారిటైమ్, లాజిస్టిక్స్ తదితర రంగాల్లో ఉన్న అవకాశాలను సీఎం చంద్రబాబు వారికి వివరించారు. విశాఖలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విశాఖ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ సిటీ అన్నారు సీఎం. అరకు కాఫీ అనగానే గుర్తొచ్చేది విశాఖే అన్నారు. విశాఖ ఆతిథ్యం ఎంతో ప్రత్యేకమైందని ప్రశంసలు కురిపించారు. మహిళల భద్రత విషయంలో విశాఖ దేశంలో తొలి స్థానంలో ఉందని చెప్పారు. మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య రాష్ట్రంలో విశాఖలోనే ఎక్కువగా ఉందని తెలిపారు. విశాఖలో స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రధాని మోడీ సందేశాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, మంత్రులు, అధికారులతో కలిసి వీక్షించారు. తమ ప్రభుత్వంలో మహిళలే మహారాణులు అన్నారు సీఎం చంద్రబాబు. 3 దీపం కనెక్షన్స్ ఉచితంగా ఇచ్చాం. ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా చెప్పినప్పుడు మీరు అన్నారు, మనం కూడా 3 ఉచితంగా అందరికీ ఇచ్చాం. ఇంకొక పక్క నిన్నే ఉచిత ప్రయాణ సౌకర్యం. మీరు ఎక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సులో ఫ్రీగా మీరు పోయి రావచ్చు. ఉద్యోగానికి పోవాలన్నా, లేకపోతే షాపింగ్ పోవాలన్నా, లేకుంటే మీ పేరెంట్స్ చూడాలనుకున్నా, లేకపోతే ఎక్కడన్నా దేవాలయానికి పోయి దేవుని ఆశీస్సులు తీసుకోవాలన్నా ఫ్రీగా పోయి వచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. అది ఈ ప్రభుత్వం పేదల పట్ల, మహిళల పట్ల ఉండే అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు 9 రోజుల పాటు జరిగే తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం అందింది. స్వామివారికి సాంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు సమర్పించాలని సీఎం చంద్రబాబును టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు ఇతర టీటీడీ అధికారులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా తిరుమల వేద పండితులు సీఎంకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. సజీవ చరిత్ర 1984 పుస్తకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు సీఎం. ఇది కుటుంబంలో ఒకసారి తలుచుకుంటే చాలా బాధ, ఆవేదన. అదే సమయంలో ఎన్టీ రామారావు గారి పట్టుదల చూస్తే తెలుగు జాతి, అందుకే ఎన్టీ రామారావు గారు చిరస్థాయిగా తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండిపోతారు. అది ఆయన పోరాడినటువంటి పోరాట పటిమ. అలాంటిది మనం ఎవ్వరూ మర్చిపోలేం. తప్పకుండా మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉంటాం. ఈ దేశంలో భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇవ్వాలని అనునిత్యం పోరాడుతా వచ్చే వరకు, సాధించే వరకు ఈ పోరాటం ఆగదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 2 రోజుల పాటు జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. వృద్ధి రేటుపై రాజీ లేకుండా పనిచేయాలని, 15% వృద్ధి రేటు లక్ష్యంగా అంతా పనిచేయాలని ఆదేశించారు. సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించుకొని ఈ లక్ష్యాలను చేరుకోవాలని కోరారు. హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయండి. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఇఫ్ యూ డూ స్మార్ట్ వర్క్ యూ విల్ విన్ ది గేమ్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నా. మనసు పెట్టి పనిచేయండి, ఎప్పుడు కూడా విసుగు రాదు. నేను పిల్లలకు కూడా చెప్తున్నా, మనసు పెట్టి చదువుకోమంటున్నా. అప్పుడు ఎన్ని ఉండవు. 3వది పని చేయడం కూడా మనం అందరం ఒక పద్ధతి ప్రకారం చేయగలిగితే చాలా ఫలితాలు వస్తాయి. మార్నింగ్ పోలీసులే కాదు, అందరూ కూడా 1 అవర్ ఎక్సర్సైజ్ చేయాలి.
తొలి రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సమర్థవంతమైన పాలనకు కలెక్టర్లు వెన్నెముక అన్నారు ఆయన. విజన్ స్వర్ణాంధ్ర 2047ను వికసిత భారత్ 2047తో అనుసంధానించామని, దీనిని ముందుకు తీసుకెళ్లడంలో వారి పాత్ర అత్యంత కీలకమన్నారు. సమ్మిళిత సంక్షేమం, ఆర్థిక వృద్ధి, మహిళా సాధికారతతో పాటు ప్రాంతీయ సమానత్వంతో సమర్థవంతమైన పాలన అందిస్తామని స్పష్టం చేశారు. సంక్షేమం, ఎంపవర్మెంట్, ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఆల్ కలెక్టర్స్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, రూల్స్ ప్రకారం లేకుంటే మీరు బ్యూరోక్రటిక్గా ఆలోచిస్తే ఎవ్రీథింగ్ విల్ బీ వెరీ స్మూత్ ఆన్ పేపర్. హ్యూమన్ యాంగిల్లో ప్రజలతో మమేకమైతే మీకు చాలా వాస్తవాలు వస్తాయి. ఆల్ కలెక్టర్స్ హ్యాస్ టు గో టు ది ఫీల్డ్, ఇంటరాక్ట్ విత్ పీపుల్. ఏదైనా కానీ మన పాలసీ లోపాలుంటే అమలు చేయడంలో then and there itself you have to correct.